బాగా ఇరుక్కుపోయాం. ఈ కష్టం నుండి మమ్మల్ని ఎవరు కాపాడతారు? నేనే. ఇంకెవరు? నేనొచ్చేసాను బాయ్స్. బామ్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ని, మీ టైమింగ్ ని ఎవ్వరు కొట్టలేరు. బామ్మా, మీరైతే మా దృష్టిలో హీరో. అవునా? ఎలా? సినిమాలో హీరో ఎలా కరెక్ట్ అయిన ఎంట్రీ ఇస్తారో, అమాయకు ప్రజల్ని ఎలా అతను కాపాడతారో అదే విధంగా మమ్మల్ని కాపాడారు బామ్మా. మిమ్మల్ని ఎవరి దగ్గర నుంచి కాపాడాలి? చిక్కు, బంటి, మీ ఇద్దరిని చదువుకోమంటే ఇక్కడేం చేస్తున్నారు? మొదలు పడితేనే కదా ఆపడానికి. ఇలా చూడండమ్మా, మీరు వస్తేనే వీళ్ళు చదువుకునే ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. చూడు మేఘా, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు చూసినా ఒకటే మాట, చదువు చదువు చదువు. పిల్లల్ని కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వు. రోజంతా వీళ్ళు కూర్చొనే ఉంటారు. ఇలా చదువుకోకుండా ఉన్నారంటే జీవితంలో ఎలా బాగుపడతారు? ఓహో, ఒకవేళ విరాట్ కోహ్లీ వాళ్ళ అమ్మ కూడా ఇలాగే ఆలోచించుంటే అతను ఈ రోజు ఇంత పెద్ద క్రికెట్ ప్లేయర్ అయ్యుండేవాడు కాదు. వట్టి చదువుతో మనం ఏమీ చేయలేము. ఆడుకోవడం ముఖ్యం, కొత్త కొత్త మనుషుల్ని కలవడం ముఖ్యం, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఏముంది, వీళ్ళిద్దరి అద్భుతమైన నటనని మీకు నేర్పిస్తారు. బామ్మ మనవాళ్ళు చేరారు, ఇక మమ్మీ కథ ముగిసింది. మీరు మీ మనవాళ్ళు ఏదో ఒకటి చేసుకోండి. అసలు మీ బామ్మ ఎప్పుడు ఓల్డ్ స్కూల్ కానే కాదు. ఎప్పుడు ఉంటాను చాలా చాలా కూల్. రండి రండి, త్వరగా రండి తాత. విక్కీ, సోను, కొంచెం చెప్తారా ఏ ఎగ్జామ్ లో తాతయ్య నాన్నగారు పాస్ అయ్యారో? ఆ ఎగ్జామ్ లో మా పెద్దోడు ఏం చించాడని. నేను పాస్ అయ్యానా? ఏంటిదే, చీకు పాస్ అయ్యాడా? చీకు పాస్ అయిపోయాడు. చీకు వల్ల తరతరాలుగా వచ్చే మన కుటుంబ గౌరవం ఎదిగిపోయింది. నువ్వు ఆదర కొట్టేశావురా మనోడా. నేను తిట్లు తింటాను అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళి తింటాను రుచికరమైన లడ్డు. పదండి, అందరం లోపలికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం. పదండి. ఆగు ఆగు ఆగు, నువ్వెక్కడికి వెళ్తున్నావు బంటి? మీ అన్నయ్య ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయిపోయాడు. వెళ్ళి తన కోసం మార్కెట్ నుంచి స్వీట్స్ తీసుకొని రా. వెళ్ళు. ఒక విషయం మర్చిపోకు, వచ్చే సంవత్సరం నువ్వు కూడా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అర్థమైందా? ఎలాగో చీకు ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాడు. తాతయ్య ఈ ఎగ్జామ్ గురించి మర్చిపోతారనుకున్నాను, కానీ చీకు ఎగ్జామ్ లో పాస్ అయ్యి నాకు ఒక పెద్ద కష్టాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అది కాకుండా వాడికి నచ్చిన స్వీట్ కొనుక్కొని రావాలంట. తాతయ్య, బామ్మ, ఈ రోజు ఎంత స్పెషల్ రోజో తెలుసా మీకు? చూసారా, పిల్లలకి మన యానివర్సరీ గుర్తుంది. ఇవాళ అంత స్పెషల్ ఏంటో చెప్పండి. ఈ రోజు మన టౌన్ లో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు. రండి, అక్కడికి వెళ్ళి ఏదైనా తిందాం. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చూసావా, వీళ్ళకి మన యానివర్సరీ సంగతి గుర్తే లేదు. భోజనం విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంటుంది. పర్వాలేదులేండి, బీ కూల్. చిన్న పిల్లలు కదా, మర్చిపోయి ఉంటారు. ఈ ఇటాలియన్ రెస్టారెంట్స్ ఉన్నాయే, ఇవన్నీ ఈ కాలంలో వచ్చి తగలడ్డాయి. నాకు ఇంటి వంట అంటేనే ఇష్టం, అదే ఒంటికి కూడా మంచిది. అర్థమైందా? కానీ ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరు లేరే. ఆశ్చర్యంగా ఉంది, మమ్మల్ని రమ్మని బయటికి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు గీత ఆంటీ యానివర్సరీ పార్టీ ఉంది కదా, అక్కడికే వెళ్ళారు. పిల్లలు ఇంతే అంటే పెద్దోళ్ళు కూడా అలాగే తగలడ్డారు. గీత ఆంటీ యానివర్సరీ గుర్తుంది గానీ మన యానివర్సరీ గుర్తులేదు. బామ్మ, ఇటాలియన్ రెస్టారెంట్ లో మీ ఫేవరెట్ లజానియా కూడా దొరుకుతుంది. రండి, వెళ్ళి తిందాం. లజానియా? లజానియానా? తప్పకుండా ఇది ఇటాలీలో ఉన్న సోమరిపోతులు కనిపెట్టిందే అయి ఉంటుంది. ఇటువంటి వాటికే మీలాంటి వాళ్ళు హోటల్కి వెళ్ళి 500 ఇచ్చి తింటుంటారు. కానీ మా కాలంలో అంతా అక్కడ మీ కాలపు మసాలా పాపడి కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనం బయలుదేరదాం. పదండి బామ్మ, పదండి.